నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. సో కలియుగానికి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే. నాటి కాలం నుంచి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారం యుగ యుగాలకు గొప్ప పాఠంగానే కొనసాగుతుంది. ఇక ప్రతి వ్యక్తి అంతర్గతంగా బలాన్ని పెంచుకుంటేనే నేటి సమాజంలో అన్ని విధాల దృఢంగా ఉండగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలం మానవులకు లోపిస్తోంది ఈ అంతర్గత బలమే. ఈ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన 5 మార్గాలు నేను మీకు తెలియజేస్తానవి. కర్మను అర్థం చేసుకోవాలని శ్రీకృష్ణుడు చెప్తాడు. కర్మయోగ ద్వారా కర్మలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ విధులను తాము భక్తితో నెరవేర్చాలి. ఇది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దీని సహాయంతో మంచి జీవితాన్ని గడపచ్చు. మీ పని మీరు దైవంగా భావించండి, అంతే. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవాలన్నా, ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నా, బలాలను బలహీనతలను అర్థం చేసుకొని జీవితాన్ని మెరుగైన రీతిలో మెరుగుపరుచుకోవాలి అన్న ఆత్మ జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అలాగే స్వార్థం లేకుండా జీవించడం, ఇది చాలా ముఖ్యం. స్వార్థం లేకుండా జీవించడం మనిషిని మానసిక ప్రశాంతత వైపు, సంతృప్తి వైపు నడిపిస్తాయి. తద్వారా భయం అనేది లేకుండా కష్టాలను ఎదుర్కోగలం. జీవితంలో కష్టాలను ఎదుర్కోవడం సహజమని శ్రీకృష్ణుడు అంటాడు. మనం కష్టాలకు భయపడకూడదు, వాటిని ఎదుర్కోవాలి. ఎందుకంటే కష్టాలు మనల్ని బలవంతులను చేస్తాయి, ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. ఎంత గొప్ప మాట కదా. సో మనం ఇతరుల పట్ల కరుణ, దయ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ భావనతో మనం ప్రేమపూర్వక, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చాడు. సో ఇవన్నీ అక్షర సత్యాలు మిత్రులారా. భగవద్గీతను రెగ్యులర్గా చదవడం అలవాటు చేసుకోండి. రష్యా లాంటి దేశాల్లో భగవద్గీత పాఠ్యాంశంగా ఉంది, మరి మన దగ్గర ఎందుకు లేదు? సో ప్లీజ్ మీరు చదవండి, మీ పిల్లలకు చదివేలా అలవాటు చేయండి. థ్యాంక్ యూ.